శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి నీ దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైనటువంటి వేద గ్రంథంలో నుండి మరొక అద్భుతమైనటువంటి మాటను చదువుకుందాం. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 147వ వచనము. నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 147వ వచనము. తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, నిద్ర కంటే దేవుని యొక్క వాక్యాన్ని మీరు అత్యధికంగా ప్రేమిస్తున్నారా? నన్ను అపార్థం చేసుకోకండి. మనకు నిద్ర అవసరం. నిజానికి మన దేహం గురించి శ్రద్ధ వహించాలని బైబిల్ కూడా మనకు స్పష్టంగా బోధిస్తుంది. నిద్ర కూడా శ్రద్ధ వహించడంలో ఒక భాగమే. అయితే కీర్తనకారుడు తనకు నిద్ర కంటే దేవుని యొక్క వాక్యమే ప్రాముఖ్యమైనటువంటిది అని సెలవిస్తున్నాడు. అవును, ఈరోజు రాత్రి మనము సంపూర్ణ రాత్రి ఉపవాస కూడికలో ధ్యానించబోతుంటున్నాం. అందునిమిత్తమై ఈ మాటలు మీ నిద్ర హెచ్చరించడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ఉదయాన్నే నిద్ర లేచి దేవునికి ప్రార్థన చేసి ఆయన వాక్యాన్ని ధ్యానించి వ్యక్తి ఎలాంటి స్థితిలో ఉంటాడో ఒకసారి ఊహించుకోండి. ఆ వ్యక్తి రాత్రులు కూడా మెలకుతో ఉండి లేఖనాలు చదువుతూ ధ్యానిస్తూ ఉంటాడు. అవును, యేసుక్రీస్తు వారు కూడా ఉదయాన్నే లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యం ధ్యానించేవాడు. కొండ మీద రూపాంతరం చెందుకున్నప్పుడు యెరూషలేములో తాను పొందబోయే మరణం గురించి యేసుక్రీస్తు వారు మోషే ఏలియాలతో మాట్లాడుచున్నాడు. నిజమే కదా? పేతురు, యాకోబు, యోహానులు అక్కడే ఉన్నారు, కానీ వారు నిద్రిస్తున్నారు. బహుశా భూమి మీద వారి సమక్షంలో జరిగినటువంటి అతి గొప్ప బైబిల్ సమావేశం ఇదే అవుతుందేమో. మనలో కొంతమంది కూడా అలాగే చేస్తున్నారని నేను భావిస్తున్నాను. ఆశీర్వాదకరమైన సమయంలో మనం నిద్రిస్తూ ఉన్నాం. దేవుడు తన వాక్యంతో మనల్ని ఆశీర్వదిస్తుంటున్నాడు. కాబట్టి ప్రతిరోజు వాక్యంతోనే మనం ప్రారంభించాలి. ఉదయాన్నే బైబిల్ యొక్క వాక్యాన్ని చదవడంతో పాటు దాన్ని అర్థం చేసుకోవడానికి ఇష్టపడాలి. మరో గంట సేపు పడక మీద పడుకుంటే బాగుండేది కదా అని అనుకోకూడదు. కానీ కీర్తనకారుడు ఏమంటున్నాడు? తెల్లవారుజాము కొరకు నేను కనిపెట్టుకుంటాను, దేవుని కొరకు సమయం హెచ్చించి ఆయన వాక్యమును నేను ధ్యానిస్తానని మాట్లాడుతున్నాడు. అట్టి కృపతో మనమందరం కూడా జీవించాలని ఆశపడుతూ ఉంటున్నాను. ఎందుకంటే దేవుని వాక్యంను ధ్యానించడం కోసం నిద్రను విడిచిపెట్టడం వలన పెద్దగా కోల్పోయేది ఏమి ఉండదు. అది మీ ఆత్మీయ జీవితంలో పదును పట్టినట్లే ఉంటుంది. రోజంతా మీకు కావలసిన ఆశీర్వాదాలు బైబిల్లో ఇమిడి ఉన్నాయి కదా. దేవుని యొక్క వాక్యాన్ని మీ రోజు తెరచి మూసే తాళం లాంటివి. కాబట్టి సంపూర్ణంగా ఈరోజు రాత్రికాల సమయంలో జరిగినటువంటి ఉపవాస కూడికకు ప్రతి ఒక్కరూ కూడా తరలిరండి. దేవుడు మీకును మీ కుటుంబానికి తోడై నడిపించే ఆశీర్వాదం నందునుగాక. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, దావీదు మహారాజుకు ఉన్నటువంటి గొప్ప ఆశ ఈ మాటలు వింటున్న బిడ్డలందరికీ కూడా మీరు ఒదిగించి అనుగ్రహించి కాపాడి మహిమ పొందుకుంటారని విశ్వాసంగా నమ్ముచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నంబట అడిగి వేడుకుని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.